నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని వడ్డిపాలెం చెందిన రాఘవను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. రాఘవ వైసీపీలోకి వచ్చాడని కక్ష కట్టి కొందరు వ్యక్తులు దాడి చేశారని, వీరిని చట్టపరంగా దోషులుగా నిలబెట్టక తప్పదని ఆయన పేర్కొన్నారు. వెంకటాచలం శ్రీ సుబ్బారావుపై ఆయన ధ్వజమెత్తాడు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్య తదితరులు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని వడ్డిపాలెం చెందిన రాఘవను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. రాఘవ వైసీపీలోకి వచ్చాడని కక్ష కట్టి కొందరు వ్యక్తులు దాడి చేశారని, వీరిని చట్టపరంగా దోషులుగా నిలబెట్టక తప్పదని ఆయన పేర్కొన్నారు. వెంకటాచలం శ్రీ సుబ్బారావుపై ఆయన ధ్వజమెత్తాడు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్య తదితరులు హాజరయ్యారు. వడ్డిపాలానికి సంబంధించి రాఘవేంద్ర మీద దాడి జరిగింది. రాఘవేంద్ర మీద కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూండాలు హత్య ప్రయత్నం చేయడం జరిగింది. దీని వెనుక ఉన్నటువంటి కథ ఏమిటంటే, రాఘవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి విభేదాల కారణంగా తెలుగుదేశం పార్టీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయానికి గట్టిగా కృషి చేసినటువంటి వాడు. తరువాత ఆయన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మనం. అవినీతి, అక్రమాలు, అరాచకాలు తప్ప సర్వేపల్లిలో అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ఎవరన్నా తీసుకువెళ్తే చేసేటువంటి పనులు కానీ ఎక్కడ లేవు. కాబట్టి రాఘవ భార్య వార్డు మెంబర్గా పనిచేస్తుండేది వెంకటాచలానికి సంబంధించినటువంటి పంచాయతీకి. వాళ్ళు విసిగి వేసారి మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన రోజు రాఘవ ఒక మాట చెప్పాడు. అక్కడికి ఇక్కడికి వ్యత్యాసాన్ని గమనించాను, అక్కడ ఎమడలేకపోయాను. అధికారం ఉన్నా సరే నాకు ఎందుకో మనస్కరించలేదు అక్కడ కొనసాగడానికి. అందుకనే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేసుకునేటువంటి దిశగా ఉడతా భక్తిగా నా సహాయం కూడా ఉండాలి అని చెప్పి ముందుగానే అధికారాన్ని వదిలిపెట్టుకొని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది అని చెప్పి స్పష్టంగా కూడా ఆ రోజు చేరిన రోజు ప్రకటించడం జరిగింది. రాఘవ కాస్త అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏదన్నా సహాయం అందించేవాడు, సహకరించేవాడు. అందువల్ల రాఘవకి 10 కుటుంబాలు ఉన్నాయి వడ్డిపాలెంలో. మన వాళ్ళందరూ కూడా రాఘవాన్ని తీసుకొచ్చి రాఘవ మనతో ఉంటే బాగుంటుందని చెప్పి చేర్చిన తర్వాత వెంటనే ఈరోజు దుర్మార్గంగా నువ్వు తెలుగుదేశం పార్టీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి నీకు ఎన్ని గుండెలు అని చెప్పి పాపం కొట్టి చనిపోయాడు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు. దురదృష్టవశాత్తు వాళ్ళ ఆశలు ఫలించలేదు. అదృష్టవశాత్తు రాఘవ కుటుంబానికి సంబంధించి బయటపడడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు రాఘవాన్ని పరామర్శించాం, కుటుంబ సభ్యుల్ని పరామర్శించాం, ధైర్యం చెప్పాం. నిన్న నేను అందుబాటులో లేను ఈ సంఘటన జరిగినప్పుడు వెంటనే శేషయ్య వాళ్ళు ఇక్కడికి చేర్చడం, ఆసుపత్రిలో పాపం వైద్యులను అడిగితే ప్రాణాపాయం ఏమీ లేదు, కానీ ఒళ్ళంతా దెబ్బలు ఉన్నాయి కాబట్టి నొప్పులు ఉంటాయి, కొద్దిగా 1-2 రోజులు ఉండిపోతే బాగుండు అని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కూడా ఫిర్యాదు కూడా ఇచ్చారు. కానీ ఆ వెంకటాచలం స్టేషన్లో సాధారణంగా అక్కడ ఉన్నటువంటి సిఐకి పేరు సుబ్బారావు అనుకుంటా, అతనికి ఒక అలవాటు ఉంది. బాధితుల మీద కేసులు నమోదు చేసి నిందితులను వదిలిపెట్టాడు. జిల్లా ఎస్పీ గారు ఎందుకు అటువంటి వ్యక్తి మీద, అటువంటి అధికారి మీద విచారణ చేపట్టడం లేదో నాకు తెలియదు. జిల్లా ఎస్పీ గారు కనుక వెంకటాచలం సిఐ మీద కనుక విచారణ జరిపిస్తే అతను చేసినటువంటి అనేక రకాలైనటువంటివి బయటపడతాయి. కాబట్టి అధికార పార్టీకి కొమ్ము కాయడం తప్పు లేదు. ఎందుకంటే నీ ఇష్టం, అది నీకు తెలుగుదేశం పార్టీ అంటే అతనికి ఇష్టం. అందుకని తెలుగుదేశం పార్టీ ఉద్యోగం చేస్తూ తెలుగుదేశం పార్టీ ఉండాలని కోరుకునేవాడు తెలుగుదేశం పార్టీకి భగ్న ప్రేమికుడు. అటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో కొనసాగినందువల్ల మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే మీరు పార్టీలో చేరి కొనసాగితే ఇబ్బంది ఉండదు, కానీ పార్టీలో ప్రభుత్వంలో ఉండి ఆ ప్రభుత్వంలో పార్టీకి సేవ చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడం పద్ధతి కాదు. అందుకని దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేసి ఏదైనా కావాలంటే స్వచ్ఛంద పదవి విరమణ చేసి నువ్వు పార్టీలో చేరవచ్చు.
కాబట్టి ఎస్పీ గారు కూడా జరిగినటువంటి అన్ని సంఘటనల మీద విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాఘవ కుటుంబానికి న్యాయం చేయాలి, రక్షణ కల్పించాలి. ఎవరైతే రాఘవ మీద దాడి చేశారో వాళ్ళని గుర్తించి కఠినంగా శిక్షించేటువంటి విధంగా ఈరోజు మొక్కుబడిగా కేసులు వేయడం, కొద్ది రోజుల తర్వాత ఆ కేసు రెఫర్ చేయడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. మా వాళ్ళని కొట్టడం, మా వాళ్ళని చంపడానికి ప్రయత్నించడం, మా వాళ్ళ మీద దాడులు జరగడం, ఆ దాడి జరిగినటువంటి సంఘటనలో మేము వచ్చి గొడవ చేసినప్పుడు దానికి ఏదో మొక్కుబడిగా ఒక కేసు రిజిస్టర్ చేయడం, కేసు రిజిస్టర్ అయిన వెంటనే దానికి సంబంధించి మరలా రెఫర్ చేసి క్లోజ్ చేసేయడం, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇది సర్వసాధారణమైన ఛార్జ్షీట్ వేరు, విచారణ ఎదుర్కోరు, కేసును నీరుగారుస్తారు. కేసు రిజిస్టర్ చేసేటప్పుడే ఏదో నామకే వస్తే సెక్షన్లు వేసి కేసులు ఎఫ్ఐఆర్ కట్టేటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఒకటే విషయం చెప్తున్నాం, ఎవరెవరైతే మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారో గడిచి ఎవరు బతకరు, అన్నీ గుర్తుపెట్టుకుంటాం. ఈ పోలీసులు ఎన్ని రకాలైనటువంటి నాటకాలు ఆడినా, ఏ విధంగా ఉన్నా, ఎవరి మీద అయితే ఎవరైతే దాడి చేశారో ఆ దాడి చేసినటువంటి వాళ్ళు ఇంతకి 10 రెట్లు మానసిక క్షోభ అనుభవించేటువంటి విధంగా విచారణ జరిపిస్తాం, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. మీలాగా మేము ఇళ్ల మీద పడి కొట్టకపోయినా చట్ట ప్రకారం ఏ విధంగా మిమ్మల్ని శిక్షించడానికి ఎంత అవకాశం ఉందో అన్ని అవకాశాలు పరిశీలించి ఖచ్చితంగా మీరు మీ కుటుంబాలు ఇబ్బంది పడేటువంటి విధంగా చర్యలు ఉంటాయి. ఈరోజు ఏ విధంగా అయితే ఈ కుటుంబం బాధపడుతుందో, పాపం రాఘవ భార్య రాఘవ కుటుంబం బాధపడుతుందో అంతకు 10 రెట్లు మీ కుటుంబాలు బాధపడేటువంటి విధంగా చట్టం ముందు నిలబెట్టి మిమ్మల్ని ఒక్కొక్కరిని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షించేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ జిల్లాలో దాడుల్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కానీ కార్యకర్తకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా మేమంతా అండదండలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.